అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి హిందీ వ్యాకరణంలో భాగంగా మనం క్రియ యొక్క వికారాల్లో కాల్ గురించి తెలుసుకున్నాము. ప్రాథమిక అంశాన్ని. కాల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో కాలం అంటే ఏంటి అంటే క్రియ జరిగే సమయాన్ని చెప్పేదాన్ని కాలం అంటాము. కాలం ప్రకారం ఏం మారుతుంటుందంటే క్రియాకే రూప్ బదల్దా. వర్తమాన కాలంలో ఒకలాగా ఉంటుంది, భూతకాలంలో ఒకలాగా ఉంటుంది, భవిష్యత్తు కాలంలో ఒకలాగా ఉంటుంది క్రియ యొక్క రూపం. అందుకని చెప్పేసి కాల్ అనేది దేనికి ఉంటుందంటే క్రియకు ఉంటుంది. ఇది బేసిక్. కాలం బట్టి క్రియారూపం అనేది మారుతూ ఉంటుంది. అందులో మనం వర్తమాన కాలం చెప్పుకున్నాము. వర్తమాన కాలానికి సామాన్య వర్తమాన కాలం లేదా సాధారణ వర్తమాన కాలం ఆ క్రియారూపం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చెప్పుకున్నాము. ధాతువుకి తా కానీ తే కానీ తీ కానీ ప్లస్ సహాయకుడు హై కానీ హై కానీ చేరిస్తున్నట్లయితే వర్తమాన కాల క్రియారూపం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఏ విధంగా ధాతువు చేరుస్తామంటే కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి మనం చేరుస్తాం. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ధాతువుకు తాతేతీలు ఏర్పాటు చేసినట్లయితే యాడ్ చేసినట్లయితే సామాన్య వర్తమాన కాల క్రియారూపం ఏర్పడతాయి. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పని గురించి చెప్పేదాన్ని వర్తమాన కాలం అంటాం. అయితే ఈ వర్తమాన కాలాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మనకేమవుతుంది ఏమని అడుగుతుంటాడంటే బిట్టు ఒక కాలం నుంచి ఇంకొక కాలంలోకి మార్పు చేయడం అడుగుతుంటాడు. సో మార్పు చేసేటప్పుడు కేవలం వర్తమాన కాలం సామాన్య వర్తమాన కాలం తెలుసుకుంటేనే సరిపోదు. అసలు వర్తమాన కాలం ఎన్ని రకాలుగా ఉంది, వర్తమాన కాలంలో ఆ రకాల్లోని క్రియారూపం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా వర్తమాన కాలం పూర్తిగా మనకు అవగాహన అనేది వస్తుంది. సో వర్తమాన కాలం అనగానే గుర్తుంచుకోండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని వర్తమాన కాలం అంటాం. వర్తమాన కాలంలో రెండో పాయింట్ ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా వర్తమాన కాలాల్లో ఉండే క్రియలు అనేవి కర్త యొక్క లింగ వచనాల మీద ఆధారపడతాయి. అది రెండో పాయింట్. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. దగ్గర క్రియా రూపాలు అంటారా, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క విధంగా రూపాలు మారుతుంటే అవి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే ఈ వర్తమాన కాలం అనేది ఏంటండి? వర్తమాన కాలం అనేది సాధారణంగా 4 రకాలు. ఎన్ని రకాలండి? 4 రకాలు. ఒకటి సామాన్య వర్తమాన కాలం, 2 అపూర్ణ వర్తమాన కాలం, 3 పూర్ణ వర్తమాన కాలం, 4 సందిగ్ధ వర్తమాన కాలం. ఈ 4 అండి. 1 సామాన్య వర్తమాన కాలం, 2 అపూర్ణ వర్తమాన కాలం, 3 పూర్ణ వర్తమాన కాలం, 4 సందిగ్ధ వర్తమాన కాలం. ఆల్రెడీ మనం సామాన్య వర్తమాన కాలం యొక్క క్రియారూపాలు ఏ విధంగా ఉంటే మనం చెప్పుకున్నాం. ధాతువుకి ఏం చేస్తామని చెప్పుకున్నాము? తా. పుల్లింగ ఏకవచనం అయితే తా చేరుస్తాము, పుల్లింగ బహువచనం అయితే తే చేరుస్తాము, స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన తీ చేరుస్తాము. కానీ సహాయకులు ఏకవచనానికి హై పెడతాము, బహువచనానికి హై పెడతాం అని తెలుసుకున్నాం. అయితే అది సామాన్య వర్తమాన కాల క్రియారూపాలు. కర్త మీదే క్రియ అనేది ఆధారపడుతుంది. మరి అపూర్ణ వర్తమాన కాలము అంటే అర్థం ఏంటంటే अपूर्ण माने वो कार्य जाता रहता है, उसका क्या है? अपूर्णता. माने वो पूरा नहीं होता, वो कार्य पूरा नहीं होता. उसको इस कार्य में क्या होता है? अपूर्णता हमें दिखाई पड़ती है. अपूर्णता అంటే జరుగుతూ ఉండడం అన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ది యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటారు. అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ పని జరుగుతుంది. నేను ఇప్పుడు పాఠం చెప్తున్నాను, ఏం చేస్తున్నానంటే పాఠం చెప్తూ ఉన్నాను అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ పని జరుగుతూ ఉంది. సో అటువంటి సందర్భంలో ఏమంటామంటే మనం అపూర్ణ వర్తమాన కాలం అంటాం. ఈ అపూర్ణ వర్తమాన కాలంలో కొన్ని మనకి క్రియారూపం అనేది కర్త యొక్క లింగ వచనాల మీదే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. అయితే ఏ విధంగా అయితే సామాన్య వర్తమాన కాల ధాతువుకి తాతేతీలు యాడ్ చేసామో ఎక్కడ కూడా నేను ధాతువుకి కర్త యొక్క లింగ వచనం అనుసరించి రహ, రహే, రహీలు యాడ్ చేస్తాము. రహ అంటే మళ్ళీ తెలిసిపోద్ది పుల్లింగ ఏకవచనము, రహే అంటే పుల్లింగ బహువచనము,
రహి అంటే స్త్రీలింగ ఏకవచనానికి బహువచనానికి. ప్లస్ పుల్లింగ ఏకవచనం అయితే ఏం సహాయక రియాక్ట్ చేస్తుంది చెప్పండి? హై. పుల్లింగ బహువచనం అయితే ఏం ఏర్పడుతుంది చెప్పండి? హై. స్త్రీలింగ ఏకవచనానికి హై, స్త్రీలింగ బహువచనానికి ఏం ఏర్పాటు చేస్తుంది? హై. సో దీన్ని ఈ విధంగా మనం ధాతువుకి ఈ తాలూకా రహా రహే రహీలు ఏర్పాటు చేస్తాం. రామ్ పాట్ పడతా హై అది సామాన్య వర్తమాన కాలం. కర్త అనేవాడు ఏకవచనం. దాన్ని అపూర్ణ కాలంలో మార్చాలి అంటే రామ్ పాట్ పడ్ రహా హై. చూసారా? పడ్ రహా హై ధాతువుకి ఏం చేసాము? ఏ విధంగా అయితే సామాన్య వర్తమాన కాలానికి ధాతువుకి తాతేతి యాడ్ చేసామో ఇక్కడ కూడా ధాతువుకి ఏం చేస్తాం చెప్పండి? రహా రహే రహీలు యాడ్ చేస్తాము. రహా అనేది పుల్లింగ ఏకవచనానికి, రహే అనేది పుల్లింగ బహువచనానికి, రహి అనేది స్త్రీలింగ ఏకవచనానికైనా బహువచనానికి అదే వాడతాము. కానీ సహాయకులు ఏకవచనానికి హై వాడతాము, బహువచనానికి అయితే హై వాడతాం. సో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, లడకియా గానా గాతి హై. లడకియా చూడండి, లడకియా లడకి అంటే బాలికలు, బహువచనం తీసుకున్నాం. లడకియా గానా గాతి హై సామాన్య వర్తమాన కాలం. అదే లడకియా గానా గా రహీ హై, గా రహి ధాతువుకి ఏం చేసాం చెప్పండి? రహి అనేది ఏర్పాటు చేసాం. ఎక్కడెక్కడైతే సామాన్య వర్తమాన కాలంలో తాతే తీలు యాడ్ చేస్తామో తా వచ్చిన దగ్గర రహ యాడ్ చేయాలి, తే వచ్చిన దగ్గర రహే యాడ్ చేయాలి, తీ వచ్చిన దగ్గర రహి యాడ్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఏం తయారైపోతుంది చెప్పండి? మనకి అపూర్ణ వర్తమాన కాలం అనేది ఏర్పాటు అవుతుంది. ఇక్కడ మూడవది ఏంటంటే గుర్తుంచుకోండి, పూర్ణ వర్తమాన కాలం. పూర్ణ వర్తమాన కాలం అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే అది అప్పుడే జరుగుతుంది ఆ పని. అటువంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము పూర్ణతా బోధక్. పూర్ణతా బోధక్ చుక్ గుర్తుంచుకోండి. చుక్ అనేది ఒక సహాయ క్రియ. దీన్ని ఏమంటాం చెప్పండి? పూర్ణతా బోధక్ అంటాం. ఏమంటాము? పూర్ణతా బోధక్. లగ్ని ఆరంభ బోధక్కు, సక్కని శక్తి బోధక్కు, చుక్కుని పూర్ణతా బోధక్ అంటాం. ఈ చుక్ అనే సహాయక్రియని మనం సహాయం తీసుకొని మనం పూర్ణ వర్తమాన కాలాలు మనం తయారు చేస్తాం. ఇక్కడ చుక్ అనేది మనకి ఎలాగైతే పుల్లింగ ఏకవచనానికి చుక్క, పుల్లింగ బహువచనానికి చుకే, స్త్రీలింగ ఏకవచనానికి బహువచనానికి చుక్కీ పెడతాము. ఏకవచనం అయితే హై, బహువచనం అయితే హై అనే సహాయక్రియలు మనం యాడ్ చేస్తాం. రామ్ పాట్ పడ్ చుకా హై. చూసారా? రామ్ పాట్ పడ్ చుకా హై. గుర్తుంచుకోండి, చుకా ధాతువుకే చుకా చుకే చుకీలు యాడ్ చేస్తాం. ధాతు అనేది మళ్ళీ దేని మీద ఆధారపడుతుందని చెప్పాను? చుకా చుకే చుకీలు కర్త యొక్క లింగవచనం మీద ఆధారపడతాయి. వర్తమాన కాలంలో ఏది తీసుకున్నా సరే ఆ క్రియారూపం అనేది కర్త యొక్క లింగవచనం మీద ఆధారపడుతుంది. అది ఇక నాలుగవ దశ సందిగ్ధ వర్తమాన కాలం. సందిగ్ధ వర్తమాన కాలం వచ్చేసరికల్లా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంతవరకు ధాతువులు తీసుకున్నాం ఈ మూడింటికి, కానీ ఇక్కడ ధాతువు తీసుకోము. సామాన్య వర్తమాన కాల రూప్ గుర్తుంచుకోండి. సామాన్య వర్తమాన కాల రూప్ అనగానే మీకు ఏది గుర్తుకు రావాలి చెప్పండి? తా ప్రత్యయం చేర్చాలి. దేనికి తా ప్రత్యయం చేర్చాలి? ధాతువుకి తా ప్రత్యయం చేర్చాలి. సో ధాతువుకి తా ప్రత్యయం చేసి దాన్ని ఏమంటాం చెప్పండి? సామాన్య వర్తమాన కాల క్రియారూపం అంటాం. ఇంతకుముందే మీకు చెప్పాను క్లాసులో, ఏదైనా ధాతువుకి నా ప్రత్యయాన్ని చేస్తే సాధారణ క్రియారూపం అంటామని చెప్పాను. పడ్నా, లిఖ్నా, గానా, సుననా, కేల్నా, కూద్నా ఇవన్నీ కూడా సాధారణ క్రియారూపాలు. అదేవిధంగా సామాన్య వర్తమాన కాల రూపం అంటే అర్థం ఏంటంటే ధాతువుకి ఏటి చేర్చాలి చెప్పండి? తా చేర్చాలి, తే చేర్చాలి, తీ చేర్చాలి. దేని బట్టి? కర్తను బట్టి. సో సామాన్య వర్తమాన కాల రూపము ప్లస్ హోగా ఏకవచనానికి, పుల్లింగ ఏకవచనానికి హోంగే, పుల్లింగ బహువచనానికి హోగి, స్త్రీలింగ ఏకవచనానికి హోంగి, స్త్రీలింగ బహువచనానికి. రామ్ పాట్ పడతా హోగా. రామ్ పాట్ పడతా హోగా. చూసారు అక్కడ పడ హోగా అనలేదు, పడతా. సామాన్య వర్తమాన కాల రూపాన్ని తీసుకొని దానికి ఏం చేర్చాము చెప్పండి? మళ్ళీ ఇవి కూడా సహాయక్రియలు లాంటివి. హోగా అనేది కూడా దేని బట్టి ఏర్పాటు చేసాము? పుల్లింగ ఏకవచనం అయితే హోగా, పుల్లింగ బహువచనం అయితే హోంగే, స్త్రీలింగ ఏకవచనం అయితే హోగి, స్త్రీలింగ బహువచనం అయితే హోంగి. ఇలాంటి ప్రత్యయాలు మనం ఏర్పాటు చేసి
మనం ఏం తయారు చెప్పండి, సందిగ్ధ వర్తమాన కాల వాక్యాలను మనము తయారు చేయవచ్చు. సో మనం ఇప్పుడు ఒక క్రియ తీసుకునేటప్పుడు, పడ్డానే క్రియ తీసుకునేటప్పుడు దాని తరగతి 4 రూపాలు ఎలా వర్తమాన కాలం 4 రూపాయలు ఎలా ఉంటాయంటే, పడతా ఏమవుతుంది సామాన్య వర్తమాన కాలం, పడరహా ఏమవుతుంది చెప్పండి అపూర్ణ వర్తమాన కాలం, పడచుక పూర్ణ వర్తమాన కాలం, పడతా హోగా ఏమవుతుంది చెప్పండి సందిగ్ధ వర్తమాన కాలం. దేనికి పుల్లింగ ఏకవచనానికి. సో అంటే మనకి చెప్పాను కదా, ఇంగ్లీష్లో V1 V2 V3 సరిపోవు. ఎందుకంటే మనకు ఒక ధాతువు తీసుకుంటే ఆ ధాతువు పుల్లింగ ఏకవచనం ఎలా ఉంటుంది, పుల్లింగ బహువచనం ఏ విధంగా ఉంటుంది, స్త్రీలింగ ఏకవచనం ఏ విధంగా ఉంటుంది, స్త్రీలింగ బహువచనం ఏ విధంగా ఉంటుందో మనం చూసుకోవాలి. అక్కడ ఇంగ్లీష్లో అయితే ఏదైనా సరే, ఏ వచనమైనా ఏ లింగమైనా సరే ఒకే వెర్బ్ ఉంటుంది, అక్కడ ఏ చేంజ్ ఉండదు. అందుకే V1 V2 ఈజీ కంటెస్ట్ పెట్టవచ్చు. కానీ ఎక్కడికి వచ్చేసరికల్లా మనకు ఒక ధాతువు తెలిస్తే ఆ ధాతువు అనేది 4 రకాలుగా రూపాంతరం చెందుతుంటుంది. ఆ 4 రకాలు కూడా ఒకే కాలానికి సంబంధించినవి ఉంటాయి. ఆ కాలం యొక్క 4 రూపాంతరాలు మనం తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇది సామాన్య వర్తమాన కాలము, అపూర్ణ వర్తమాన కాలము, పూర్ణ వర్తమాన కాలము, సందిగ్ధ వర్తమాన కాలము. సాధారణమైనటువంటి క్లాస్ ఇది. దీనికి నెక్స్ట్ క్లాసులో మీకు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్లో మీకు ఏ విధంగా ఒక క్రియ తీసుకుని ఆ క్రియ అనేది 4 రకాల కాలాల్లో కర్త యొక్క లింగవచనం నుంచి ఏ విధంగా మార్పు చెందుతుందో మనము తెలుసుకోవడం అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.